హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకంటే మీకు అంత కక్ష? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు కుళ్ళిపోతున్నారు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే పవన్ గారు చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారండి. నిజం, చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన 4 శాఖలకు మంత్రి, గుర్తుందో లేదో మీకు. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉండేటటువంటి ఆయన చాలా సింప్లిసిటీ అయితే మెయింటైన్ చేస్తారు. ఒక ఛానల్ ప్రొద్దున్నే సాయంకాలానికి ఇదే న్యూస్ని టెలికాస్ట్ చేసింది. అందు గురించి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ తోటి వీడియో చేస్తున్నాం. అంతే ఇంట్రెస్ట్ తోటి మీరు మొత్తం నిజం తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. మరి ముఖ్యంగా మోటివేషన్గా ఉంటుంది, లైక్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది పాస్ అవ్వాలి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, పవన్ కళ్యాణ్ గారి సింప్లిసిటీ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత. అంతేకాదు ఈ అవసరమైతే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి సింప్లిసిటీ గురించి ఒక మాట చెప్తాను మీకు నేను. ఎందుకంటే ఆ ఛానల్ చెప్పిన మాట ఏం చెప్తున్నానంటే, జీతభత్యాలు తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రిగా ఉండి 4 శాఖలకు మంత్రిగా ఉండి ఏంటి జీతభత్యాలు అయితే తీసుకోవట్లేదు. ఎంత సింప్లిసిటీ అండి నిజంగాను. పవన్ గారు ఏదైతే అంత సింప్లిసిటీగా ఉన్నా సరే, పవన్ గారి మీద ఈ మధ్య కాలంలో ప్రభుత్వ సొమ్ము దుబారా అనేది బాగా ట్రోల్ అయ్యిందండి. ఎలా అంటే దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు ఆ భవనం కూడా వదిలేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన ట్రోలింగ్కి అసలు ఏదైతే భవనంలోకి వెళ్ళాలనుకున్నారో ఆ భవనాన్ని కూడా వదిలేశాడు ఆయన. నిజం చెప్పమంటారు అదేంటో ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇరిగేషన్ భవనంలో ఉంటే, ఈ భవనం ఏదైతే ఇరిగేషన్ కు సంబంధించిన ఒక భవనం వచ్చింది, విజయవాడ ఇరిగేషన్ భవనం క్యాంపు కార్యాలయంలో ఉండేవారు ఈయన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ క్యాంపు కార్యాలయంలో ఏదైతే ఆయన ఉంటున్నారో కదా అని చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం టోటల్గా ఇద్దరు కలిపి ఒక ఆ క్యాంపు కార్యాలయానికి కొంచెం పెట్టుబడి అయితే పెట్టారు. కొంచెం అంటే ఎంతో కాదునండి, మా అయితే ఒక 82 లక్షలు అంతే. ఆ 82 లక్షలతోటి ఆ క్యాంపు కార్యాలయంలో బల్లలు, కుర్చీలు, ఇంకేమున్నాయి, ఇంకా ఎక్సెట్రా, ఇంకా టేబుల్, మొత్తం అన్నీ కలిపి సింపుల్గా ఒక 82 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు ఆ క్యాంపు కార్యాలయానికి ఉపయోగించే భవనానికి. ఈ 82 లక్షలు ఏనాడైతే ఖర్చు పెట్టారో నిజంగా అసలు మీరు చేశారండి బాబు ట్రోలింగ్. అయ్యో బాబు, అంత దారుణమా? అంటే ఒక మనిషి, ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా భయపడి ఆ భవనాన్ని నాకు వద్దు బాబాయ్, మీకు దండం పెడతా, మీ భవనం మీరు తీసేసుకోండి బాబాయ్ అనేలాగా ట్రోలింగ్ చేస్తారా? నిజంగా అంత ట్రోలింగ్ అండి, అది ఎంత దారుణం అండి ఇది. కాబట్టి నిజంగా పాపం వాస్తవంగా అయితే కనుక పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అంటండి అది. ఎలా అంటే నాకు వద్దు, అంతకుముందే పాపం ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. జస్ట్ ఒక 10 days ముందు అనుకోండి, అంతకుముందు ఏమనంటే ఆ క్యాంపు కార్యాలయంలో ఏదైతే ఉందో దాన్ని మీరేం హంగులు ఆర్భాటాలు చేయొద్దు, అన్నీ నేనే కొనుక్కుంటా అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పాపం కోరుకుంటారు కదా అనుకున్నారు. ఈయన కొనుక్కుంటానని లోపల కంగారుపడి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మొత్తానికి ఏం చేయాలంటే కనుక ఒక 82 లక్షల దాకా, అంటే తక్కువే 82 లక్షలు మాత్రమే పెట్టి టేబుల్లు, కుర్చీలు, అయ్యి ఫ్యాన్లు, నీళ్లు మొత్తం కొనేశారు. ఎవరు కొనమన్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు. పాపం ఆయన తప్పే దీంట్లో. అయితే కొనొద్దన్న దానికి 82 లక్షలు ఖర్చు పెట్టేదానికి ఇక చూసుకోండి, ఇంకాను దుమారం లేపేశారండి ట్రోలింగ్లో వైసీపీ వాళ్ళు. ఏంటంటే ప్రభుత్వ సొమ్ము జస్ట్ ఓన్లీ క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ గారికి 82 లక్షల ప్రజాధనం తగిలేసరిగా, పైగా ఆ క్యాంపు కార్యాలయం ఉంటాడా అంటే కనుక వారానికి 1 గంట ఉంటారేమో, మా ఉంటే వారానికి 1 గంట, అంటే నెలకు 4 గంటలు ఉండేటానికి ఇంచుమించుగా 82 లక్షలు ఖర్చు పెట్టారు. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లోనే తొలుతులోనే పెట్టింది తోలుగుడ్డు అని అన్నట్టుగా స్టార్టింగ్లోనే ఇంత ఖర్చు పెడితే ఎండింగ్కి వచ్చేసరికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారా నాయన అని అయితే కనుక ట్రోలింగ్ చేయడం మహా బీభత్సంగా ట్రోలింగ్ చేశారండి. అది నిజంగా అది చాలా తప్పండి. ఆ విషయంలో మాత్రం నేను దాన్ని సహించను. కాబట్టి ఈ దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు, ఏ బాబు ఎందుకు వచ్చింది గొడవరా బాబు, ఇది అసలు ఎందుకు వచ్చింది గొడవ ఇది, నేను ఉంటానా ఏడుతానా, నేను వద్దురా బాబు మొర్రు అన్నాను కెడక, నేను వద్దన్నా సరే అనుకుంటాను ఆ మాట. 82 లక్షలు ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టిన కానీ నాకు వచ్చినాయి తెప్పలో, దాంట్లోకి వెళ్ళాలేను, బయట ఉండాలేను. వెళ్ళాలంటేనేమో వాళ్ళు ఊరుకోరు, వెళ్తేనేమో వాళ్ళు ఊరుకోరు, వెళ్ళకపోతేనేమో ఏళ్ళు ఊరుకోరు అన్నట్టు అయింది పరిస్థితి. ఎందుకు వచ్చిందిరా బాబు ఇదా, వాళ్ళు ఎవరు పెట్టమన్నారు బాబు 82 లక్షలు, నేను కొనుక్కుంటాను కదా, కుర్చీ ఏదో బల్లేదో అని పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడి ఉంటారు నన్ను అడిగితే కనుక. వీళ్ళ చేసిన పనికి ఆయన చేయలా. కాబట్టి అలా బాధపడి ఏం చేయాలి తెలియక అప్పుడు మరి ఏదో రకంగా దాంట్లో వెళ్ళడానికి ఒప్పుకోవాలి కదా. తీరా మనం మాట ఇచ్చేసాం,
ఎందుకంటే బల్లలో కుర్చీలు అన్నీ మేమే కొనుక్కుంటాం, మీరేమి వద్దు, నేను చాలా సింప్లిసిటీగా ఉంటాను అని మనం తీరా మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్తే బాగోదుగా, ఏమంటది బాగోదు. అలాగే లోపలికి వెళ్ళకపోతే కనుక అదిగో వైసీపీ వాళ్ళు నెగ్గారు మేము తగ్గామన్నట్టుంటది. అసలు ఎక్కడ తగ్గొద్దు అసలు. కాబట్టి దానికి ఏదో రకంగా యూటర్న్ తీసుకోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలివితేటలు అయితే ఉండవు, అలాంటి తెలివితేటలు. కాకపోతే కొన్ని రకాల మీడియా వర్గం లేదు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మొత్తానికి ఒక కొత్త విధానం తీసుకొచ్చారు అక్కడ. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ బిల్డింగ్ లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, ఆ బిల్డింగ్ నాకు వద్దు బాబోయ్ అని అంటారు. కారణం ఏంటంటే అసలు వాళ్ళు ఏదో 82 లక్షలు ఖర్చు పెట్టారని లేదా వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తారని కాదు. ముఖ్య కారణం వెనకాల, ఆ బిల్డింగ్ వెనకాల కోర్టు సముదాయం ఉంది, కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఆ బిల్డింగ్ వెనకాల కోర్టు ఉండడం వల్ల ఆ కోర్టుకు వచ్చే లాయర్లకి జనాలకి వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మీరు అండర్లైన్ చేసుకోవాలా. వెనకాల ఉండే కోర్టులకి వీళ్ళ జనాలు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు ఉంటే అక్కడ తండోపు మనుషులు వచ్చేస్తారు. కాబట్టి ఆ కోర్టుకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కోర్టులు కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు. కాబట్టి ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకుని ఈ బిల్డింగ్ నాకు వద్దు అని అన్నారంట. నిజంగా అది చెప్పడం బలి చెప్పాడండి బాబు రిపోర్టర్. అయితే ఎక్కడంటే మరి మనుషులు మేదడిపోతున్నారంట ఫస్ట్ నుంచి. కాబట్టి ఆ మేదడిపోయే పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం యథార్థంగా పాపం అయితే ఉండొచ్చు, వాస్తవం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంతే పవన్ సార్ని. కాబట్టి అలాంటప్పుడు వెనకాల ఉన్న కోర్టును దృష్టిలో పెట్టుకుని ఈ భవనం నాకు వద్దన్నారు. మరి 82 లక్షలు ఖర్చు పెట్టి ఖర్చు వృధా అయినట్టేనా మీరు వద్దంటే? నేను అడగట్లేదండి, కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వద్దు అని పాపం వెనక నుంచి కోర్టుల గురించి జనాల గురించి ఆలోచించారు. రోడ్లు బ్లాక్ అయిపోవటాలు, జనాలు వచ్చి మెదడిపోవటాలు, ఈ తలకాపోటు అంతా నాకెందుకు బాబు, నాకు వద్దురా బాబు, మీకు దండం పెడతాను. ఆళ్ళ సూచనమో 82 ఖర్చు పెట్టారు, 82 లక్షలు ఖర్చు పెట్టారు, ఏళ్ల సూచనమో ఇక్కడ జనాలందరూ వచ్చి మెదడిపోతున్నారు. ఎందుకు వచ్చింది? నేను వేరే చోటకి వెళ్ళిపోతానని చెప్పేసి మంగళగిరిలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిస్తున్నారు. కట్టించే బిల్డింగ్ కి యుద్ధ ప్రాతిపదికన కట్టించండి రా బాబు, తలకాయ పోటు నేను పడలేకపోతాను. ముందు 2 క్లియర్ అయితే ఆ రెండింటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చల్లబడ్డాయి మీ కళ్ళు, ఇప్పుడు తృప్తేనా మీకు? మొత్తానికి ఇక్కడ నుంచి ఎక్కడికో పంపించారా మీకు? ఇప్పుడు హ్యాపీయేనా? ఎందుకండి ఇది మరీ దారుణం కాకపోతేనే అంత భయంకరమైన ట్రోలింగా. అసలు ఒక ఉప ముఖ్యమంత్రి గారు ఉండే స్థానంలో ఉన్న ఆయనకి మీరు మరీ ఘోరంగా అసలు ఎగసి పొగట్టారని మిమ్మల్ని ఏమనాలి? అసలు ఏమనాలి నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగా. కాబట్టి ఆయన ఏదైతే ఇరిగేషన్, విజయవాడలో ఇరిగేషన్ పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం ఉందో దాన్ని వదిలేశాడు. మీరు హ్యాపీయేనా? కాబట్టి మీకు దండం పెట్టి బాబు ఆ కార్యాలయం నాకు వద్దు బాబోయ్ అన్నారు. చాలా. కాబట్టి 82 లక్షలు పోయింది ఇంకా. కాబట్టి మొత్తానికి ఆయన వేరే చోటకైతే వెళ్తున్నారు. మొత్తానికి ఎక్కడ ఉంటానండి, జనాలు అందరూ వచ్చేటట్టుగా, జనాలు మేదడిపోయినా సరే పర్వాలేదు, మనకంత స్పేస్ ఉంది అనే ప్లేస్ అయితే కనుక సిద్ధం చేశారు 100%. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా దయచేసి ఈయన మాటలు మీకు అర్థమైతే కనుక 100% మీ అమూల్యమైన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారి సింప్లిసిటీ నాకు నచ్చింది, మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. అయినా మీ ఇష్టం నేను అడగట్లా. కాబట్టి మీకు నచ్చింది కామెంట్ చేయండి, నేనేం కాదన్నా. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా లైక్ అయితే చేయండి, కామెంట్ చేసినా చేయకపోయినా పర్లేదు. కానీ ఎందుకంటే చాలా మందికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంత సింప్లిసిటీగా ఎంతమంది నాయకులు ఉంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.